జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ బాగా పరిపాలించాడా, ఈ సంవత్సరంన్నరలో రేవంత్ రెడ్డి పరిపాలించాడా అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ఈయన సీట్లో కూర్చుంటానికే సంవత్సరం పడుతుంది. మినిస్టర్ని వీళ్ళని సెలక్షన్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. సరే, దాంట్లో ఉన్నటువంటి బడ్జెట్ ఏంటనేది వీళ్ళు చూసుకున్న తర్వాత దాన్ని అమలు చేయటం జరిగింది. అదేవిధంగా సర్వే మొదలుపెట్టారు, సర్వేలు చేశారు. సర్వేలన్నీ దగ్గరనే ఉన్నాయి. ఆల్రెడీ దానికి తగ్గట్టుగానే ఎవరెవరికి రేషన్ కార్డులు కావాలి, ఎవరు బిలో పావర్టీ లైన్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది లెక్క తేల్చుకున్నారు. వీళ్ళ పరిపాలనలో వీళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. మరి ఈ పనులు ఆయన చేయలేదు కదా, 10 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు చేయలేదు? అదేవిధంగా నెంబర్ 2 ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనేటటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ జాబులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో రిక్రూట్ చేసిన తర్వాత జాబులు చేస్తున్నారు, కళ్ళెదురుగానే కనబడుతున్నారు. ఇవన్నీ 1 బై 1 చేసుకుంటూ వస్తారు. ఆయనకు 10 సంవత్సరాలు పట్టింది, అయినా కూడా చేయలేదు. మరి ఆయన సంవత్సరంన్నర పీరియడ్లో మనుషులు కనబడుతున్నారు. జాబులు వచ్చిన వాళ్ళు కానీ, రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు కానీ, అదేవిధంగా రేషన్ షాపుల నుంచి తెచ్చుకోవటం కానీ డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. నీకేదో 10 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇయర్ అనే అది ఈక్వల్ కాదు కదా. కాబట్టి జూబ్లీ హిల్స్ ఓటర్స్ అంతా కాంగ్రెస్కే సపోర్ట్ ఇస్తారు ఈ లెక్కను చూస్తే. సరే, ఇప్పుడు ఈ లోపల వాళ్ళు జైలుకు పోయి రావటం, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవటం ఇవి నడుస్తూనే ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఏంటి ఈ విధంగా చాలా చరిత్ర ఉన్నది పబ్లిక్ ఆలోచించటానికి. ఆలోచించండి మీరు కూడా ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.